వెల్కమ్ టు లీడర్ టీవీ. మనం ఇక్కడ చూసుకుంటే నిరుద్యోగులు ధర్నా చేయడం మరియు భిక్షయాటన చేయడం జరుగుతుంది. ఎంతో కళ ఉండి కూడా ఎంతో చదువుకొని ఎన్నో డిగ్రీలు సంపాదించి వాళ్ళు ఇక్కడ రోడ్డు మీద భిక్షయాటన చేస్తున్నారు. ఎంతో దుస్థితమైన స్థితిలో కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు చెప్తున్న నీలాప నిందల వాళ్ళతోనే మాట్లాడి మనం తెలుసుకుందాం. ధర్నా చేయడానికి గల కారణం ఏమిటండి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ కూడా ఆదుకుంటామని, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల కూడా 3,000 రూపాయలు అందిస్తామని, అదేవిధంగా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని అఖిల భారత యువజన సమైక్య ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇవాళ 18 నెలలు గడిచిన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులుగా చెప్పవలసిన అవసరం అంతేనా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులకి మెగా డిఎస్సి అని 13,000 పోస్టులు తీసి పెండింగ్ లో ఉన్న 6,000 పోస్టులు కానిస్టేబుల్ భర్తీ చేసి ఇవాళ నిరుద్యోగులను ఆదుకున్నామనడం చాలా బాధాకరము. దీన్ని అఖిల భారత యువజన సమైక్య ఖండిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ శాఖల్లో కుప్పలు తెప్పలుగా ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలా, లేని ఎల్లా నిరుద్యోగులను సమీకరించి ఏ విధంగా అయితే నువ్వు ప్రభుత్వాన్ని గద్దెనెక్కావో అదే విధంగా నీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు అచ్యుతరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మద్దిలిపాలెం యార్చి వద్ద ఈ భిక్షాటన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏదైతే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండరు, అట్లాగే సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రచార ఆర్భాటాలు నిర్వహిస్తున్న అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు తన ముద్దుల కొడుకు నారా లోకేష్ కానీ ఆ 20 లక్షల ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరుద్యోగ భృతి చెల్లించమంటే నిధులు లేవు అంటున్నావు. ఒక పక్క బీసీ ఎస్సీ రుణాల కోసం నిరుద్యోగులు ఎంతోమంది ఎదురు చూస్తుంటే నిధులు లేవని అంటున్నావు. మరి మీరు నిధులు లేవని అన్నప్పుడు డబ్బులు ఎలాగా దుర్వినియోగం చేస్తున్నారు? అమరావతి ఆవకాయిక 5 కోట్లు మీ సోషల్ మీడియా పని కోసం ఎవరైతే వేచించారో వారి కోసం కోట్ల రూపాయలు వేచిస్తున్నారు. మరి ఇటు యోగాంధ్ర కోసం 300 కోట్ల రూపాయలు చెల్లించారు. ఏదైతే ఉన్నదో ఈ నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి అడిగితే మాత్రం నిధులు లేవని మీరు చెప్తున్నారు. తక్షణమే నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వాలి. జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున జనవరి నెలలో అమరావతి సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఏవైఎఫ్ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భర్తీ చేయాలి. ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులు 3,000 రూపాయలు వెంటనే చెల్లించాలి. ఆటో ఆపకన్నా మాకు కనబడుతుంది. కూటమి ప్రభుత్వం మేము ప్రభుత్వం చేజిక్కించుకుంటే నిరుద్యోగ యువతని పట్ల మేము సక్రమంగా పనిచేస్తామని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈరోజు నిరుద్యోగుల పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి చూపించట్లేదు. ఒక పక్క సంవత్సరానికి 20 లక్షల జాబులు ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నిరుద్యోగుల పట్ల ఏమాత్రం నోరు మెదిపే పరిస్థితి లేదు. అది సిగ్గు. మనం కూడా ఈరోజు ప్రభుత్వం 2004లో ఎన్నికల్లో హామీలు ఇచ్చాము. హామీలను
అమలు చేయాలని చెప్పి ఏమాత్రం శుద్ధితో పనిచేయలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఇటుపక్క నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నారు, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. నిరుద్యోగులకి 3,000 చొప్పున నెలకిస్తానన్నటువంటి హామీలు కూడా కుంగలోకి తొక్కారు. ఈరోజు చూసుకుంటే ఇటుపక్క యువత చదువుకొని చాలామంది పెద్ద చదువులు చదివి బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా జాబులు లేక ఇప్పుడు ఒక పక్క ర్యాపిడో, ఓలా, ఊబర్ అని చెప్పి మరికొంతమంది తప్పు దోవల్లోకి వెళ్తూ ఉన్నారు. ఉద్యోగాలు లేని పట్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బట్టి తప్పు దోవలు కూడా పడుతూ ఉన్నారు. దానికి ఎవర్రా ప్రభుత్వానికి, ఈ యువత తప్పు దోవలు పడడానికి ఎవర్రా కారణం అంటే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనే చెప్పాలి. ఎందుకంటే నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వకపోగా, ఉద్యోగాలు భర్తీ చేయకపోగా మరి నిరుద్యోగులు ఎలా బతకాలి? అడుక్కొని బతకాలా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అడుక్కొని బతికినా కదా అడుగు సిగ్నల్ దగ్గర అడుక్కునే పరిస్థితి మీకు లేదురా బాబు. మీరు అడుక్కోవాలంటే చెప్పి మీకు అందరికీ ఒక షెల్టర్ ఇస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ ఏమైనా షెల్టర్ ఇస్తుందా? అక్కడే అడుక్కుంటాం. లేదా మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పాలి. లేని పక్షాన ఏఐవైఎఫ్గా అన్ని యువజన సంఘాలు, స్టూడెంట్ యూనియన్ సంఘాలు, ప్రజా సంఘాలు కలుపుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపే దిశగా అడుగులు వేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.